వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో మొదలుపెట్టిన పిచ్చి ప్రసంగాలు, అసత్య ప్రచారాలు మావిగంత మొదలుపెట్టి ఈరోజు చెల్లి షర్మిలారెడ్డి గారిని తిట్టించే వరకు వీటన్నిటి విషయాల మీద కూలక్షంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. చర్చించడానికి మనతో పాటు ఉన్నారు అమ్మా ప్రసాద్ గారు. వారిని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. అమరావతి చట్టపద్ధతి మీద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా ఆమోదముద్ర వేసిన తర్వాత జగన్ రెడ్డి మావిగన్ అంటూ మాట్లాడిన తీరుని ఎట్లా చూస్తారు మీరు? అసలు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి లక్షణం ఏంటి? ఒక కుటుంబ పెద్ద ఏం చేస్తాడు? ముందు కుటుంబానికి ఒక మంచి ఇల్లు కట్టాలనుకుంటాడు. అలాగే మనకు ఒక మంచి రాజధాని కావాలి అని అనుకున్నారు. అనుకుని రామోజీరావు గారి సలహా మేరకు ఆయనే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, అమరావతి అని పేరు పెట్టారు. అది అమరావతి పేరు వింటేనే అసలు ఏదో ఒక పవిత్రమైన పేరు విన్న భావన మనకు కలుగుతుంది. అసలు అమరం అంటే మరణం లేనిది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ వీడియో చేసే మీరు కానీ, నేను కానీ, మనం ఎవరో ఉన్నాం. ఈ భూమి మీద అందరం మన అద్దెకొచ్చిన వాళ్ళమే. ఇట్ ఈస్ ఎ రెంటెడ్ హౌస్ ఫర్ అస్. ఇది నిజం. మనిషి అన్నవాడికి పుట్టుక మరణం రెండు కూడా తప్పదు అని అందరికీ తెలుసు, సహజం అది. కానీ అమరావతి అంటే అమరం అంటే మరణం లేనిది. ఓ ఢిల్లీ చచ్చిపోదు, ఓ మద్రాసు చచ్చిపోదు, ఒక హైదరాబాద్ చచ్చిపోదు. అలాగే అమరావతి కూడా మరణం లేని పేరు, మరణం లేనిది ఒక శాశ్వతమైన పేరు అమరావతి అని పేరు పెట్టారు. అమరావతి అజరామరం. అజరామరం పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రభుత్వానికైనా ప్రభుత్వం ఉండగా 100% ప్రజలను సాటిస్ఫై చేయడం ఎవరి వల్ల కాదు. రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి అభిమానం మీదో, ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి పథకాల వల్ల, ఆయనకు వచ్చిన పేరు వల్ల, ఏదైతేనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని మభ్యపరిచి నేను వస్తే ఇది, నేను వస్తే అది అనటంలో ఒక్క ఛాన్స్ అవటంలో రాజశేఖర రెడ్డి గారు కొడుక్కి ఒక్క ఛాన్స్ ఇద్దామని ఒక అఖండమైన మెజారిటీ ఇచ్చారు. 151 సీట్లు ఇచ్చారు. అంత అఖండ మెజారిటీ ఇస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. మొగల పువ్వు ఇస్తే మనిషి వెనకాల జేబులో పెట్టుకోకూడదు కదా. అదే పని జగన్ రెడ్డి చేశాడు కదా. చేశారు. 151 సీట్లు ఇస్తే మీరు ఏం చేయాలి? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 2 ప్లాట్ఫామ్లు ఉన్నాయి కదా, విద్యా, వైద్యం, దాన్ని బలోపేతం చేయండి, రోడ్లు వేయండి. కియా పరిశ్రమ తీసుకొచ్చారు గతంలో చంద్రబాబు నాయుడు గారు. అలాగే మీరు 4 పరిశ్రమలు తీసుకురండి. ప్రజలకి జవాబుదారీగా ఉండండి. అంటే తెచ్చే పరిస్థితి, అనుభవం, జ్ఞానం లేకపోయినా ఉన్న వాటిని ముందు తీసుకెళ్తే సరిపోయేదిగా అన్న. మరో మంచి విషయం ఒకటి చెప్తా. అసలు ప్రజలందరికీ తెలియవలసిన విషయం ఇది. మేము గ్రామ సచివాలయాలు కట్టాం, రైతు భరోసా కేంద్రాలు కట్టాం అంటారు కదా. అసలు మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నాకు 67 సంవత్సరాలు. మా చిన్న గ్రామంలో కూడా పంచాయతీ ఆఫీస్ ఉంది. అసలు పంచాయతీ ఆఫీస్ విధులేంటి? పంచాయతీ బోర్డు మెంబర్లు, పంచాయతీ గుమాస్తా, సెక్రటరీ అందరూ ఉంటారు కదా. నీకు గ్రామ సచివాలయం కట్టాలన్నా, రైతు భరోసా కట్టాలన్నా అందరికీ, రైతులకే కాదు అందరికీ ఉపయోగిస్తాయి కదా. ఆ పంచాయతీ ఉన్న పంచాయతీ ఆఫీస్ని ఎక్స్టెండ్ చేయండి, ఇంకో 2 రూములు కట్టండి, ఇంకో 4గురికి ఉపాధి కల్పించండి, ఇంకా ఎంప్లాయ్మెంట్ పెంచండి. ఉన్న పంచాయతీ ఆఫీస్ని బలోపేతంగా చేయండి. దానికి మళ్ళా గ్రామ సచివాలయాలు ఎందుకు కట్టారు? కాంట్రాక్టర్ మనయే కదా సార్. కాంట్రాక్టర్ మనయే, సిమెంట్ కంపెనీ మనదే, అన్ని మనయే కదా. ఇసుక మన దోసుకుంది. అసలు ఆ రోజుల్లో ప్రజలకు ఇసుక లభ్యత లేదులేండి. అంటే ఆయన మనుషులు చేసే కాంట్రాక్ట్ పనులకు మాత్రం ఉచితంగా సప్లై చేశాడుగా. చేశారు. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే స్కూళ్ళకి రంగులు వేశారు కదా, ఆ రంగుల కాంట్రాక్ట్ మంది. ఏమంటే ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి, చిన్న పిల్లలు స్కూళ్ళు దగ్గరగా ఉంటాయి. కొన్ని ఒక 100 ఎలిమెంటరీ స్కూళ్ళు కలిపితే ఒక హై స్కూల్ ఉంటుంది. 3వ తరగతి నుంచి హై స్కూల్ పెట్టారంటే ఈ చిన్నపిల్లడు హై స్కూల్కి ఎక్కడ పోతాడు చెప్పండి? అన్ని అనాలోచితమైన నిర్ణయాలే. అదేదో గొప్ప నిర్ణయం లాగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి నేనే బాగు చేశాను, విద్యార్థులు నా వల్లే బాగుపడ్డారంటూ మనం ప్రచారం చేసుకుంటాం. రంగుల కాంట్రాక్ట్ అంతే కదా, రంగులు వేశారు. అదే రంగులు వేసి నాడు నేడు అని చెప్పి రంగులు వేసి 1000 కోట్ల పైన దోచుకున్నారు. దోచుకోవడం, దోపిడీకి ఇంకా లేదులేండి. దోపిడీకి అసలు దానికి ఆకాశమే నీ హద్దురా అనే, ఆకాశం నీ హద్దురా అనే, అవకాశం వదలద్దురా అని ఆ రోజు ఆత్రేయ గారు రాసిన పాటలాగా చేసేసారు. అలాగే మీకు అదొక్కటే కాదు, లిక్కర్కి ఫోన్ పే, గూగుల్ పే ఎందుకు లేవు అని నేను ఎన్నో వీడియోల్లో అడిగాను. సమాధానం ఉండదు. పేని నాని కానీ, సోకాల్డ్ పేని నాని, సోకాల్డ్ వల్లభనేని వంశీ, సోకాల్డ్ కొడాలి నాని, సోకాల్డ్ అధర్మాన ప్రసాదరావు, సోకాల్డ్ బొత్స సత్యనారాయణ,
సోకాల్డ్ అంబటి రాంబాబు గారు, సోకాల్డ్ రోజా గారు ఎవరూ సమాధానం చెప్పరు దానికి. ఆ పార్టీలో ఉన్న ఒక్క సన్నాసి కూడా సమాధానం చెప్పడండి ఆ చెప్పడు. విషయాలు. ఈ సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉండాలి కదా సార్. ఇవాళ ప్రభుత్వం లిక్కర్ పాలసీ తీసుకొచ్చి పారదర్శకంగా చేస్తా ఉంటే ఇక్కడ స్కామ్ అంటాడు, ఆ 32,000 మంది చంపిన మాత్రం కరెక్ట్ అంటాడు. నేను ఇంకోటి అన్నగారు, నేను సజ్జల్ని డైరెక్ట్గా అడిగా, రోడ్లు ఎందుకు వెయ్యరు? 30 కిలోమీటర్ల రోడ్డు జర్నీ చేయాలంటే గోదావరి జిల్లాలో 6-7 గంటలు పట్టిందండి 30 కిలోమీటర్లకి. ఏం సమాధానం చెప్పాడు మీకు? సజ్జల్ని రోడ్లు ఎందుకు వేయాలంటే కాంట్రాక్టర్లు తీసుకురాగలవా అని అడిగాడు. నేను కాంట్రాక్టర్లు తీసుకోవడం ఏంటంటే సిగ్గుందా లేదా? నేను కాంట్రాక్టర్లు తేవడం ఏంటి? మీరు బిల్లులు ఇవ్వరు కాబట్టి కాంట్రాక్టర్లు రావట్లేదు. బిల్లులు ఇవ్వడానికి డబ్బులు ఎందుకు లేవు? అంటే బిల్లులు ఇవ్వటానికి డబ్బులు ఉన్నాయి, కాంట్రాక్టులు ఉన్నారు, వీళ్ళకి 20% ఇచ్చే ఓపికలా కాంట్రాక్టులు బారిపోయారు. 20% కాదు, ఉన్న డబ్బులన్నీ కూడా బటన్కి డైవర్షన్ కదా. ఇప్పుడు అక్కడ జరిగిన పాయింట్ ఇంకో మేజర్ పాయింట్ అన్నగారు, నా 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 ఎస్సీ నా ఎస్టీ అన్నారు. వాళ్ళనే ముంచేశాడు. వాళ్ళని ముంచిన వాళ్ళ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సప్లాన్ నిధులు స్టేట్ గవర్నమెంట్కి సంబంధం లేదు. ప్రతి ఎస్సీకి ప్రతి ఎస్టీకి విషయం తెలియాలి. మీ సబ్ ప్లాన్ నిధులన్నీ గవర్నమెంట్ కొట్టేసింది, మింగేశాడు. బటన్ నొక్కుతున్నానని సప్లాన్ నిధులన్నీ మింగేశాడు. ఇప్పుడు 3 లక్షల, ఈ మధ్యన ఒక వీడియో పెట్టారు, 3,15,000 కోట్లు అప్పు చేసాం, అందులో 2,73,000 కోట్లు బటనే నొక్కిన. బటన్ నొక్కడానికి ముఖ్యమంత్రి ఎందుకండి? పంచిపెట్టడానికి ముఖ్యమంత్రి ఎందుకు? కంప్యూటర్ ఆపరేటర్ చాలు కదా. నేను చిన్న పిట్టగా చెప్తాను దానికి. వీళ్ళు పాండవులు దానం చేస్తున్నారు, ప్రజలందరూ లైన్లో నిల్చున్నారు. లైన్లో నిల్చుంటే ఎన్ని ధాన్యం రాసులు, ధనరాశులు, బంగారు బిళ్ళలు కొంచాలతో కలిసి పోసినా తరగట్లేదు. కృష్ణుడిని పిలిచి అడిగారంట, బావా దానం చేయడం కూడా ఇంత కష్టమా? తిండి తిప్పలు లేవు, ఇక్కడ కూర్చున్నాం మేము, లైన్లు తిరగట్లేదు, ఇది ఏంటి అంటే, మీ పెద్దన్న ఉన్నాడు కదా కర్ణుడిని అడుగు, మరి నన్ను అడిగితే ఉపయోగం అన్నాడు కృష్ణుడు. అప్పుడు కర్ణుడిని అడిగారంట. కర్ణుడిని అడిగితే, దానం చేస్తున్నట్టు నీ చెయ్యి పైని, పేద ప్రజల చెయ్యి కిందని అడుక్కునే వాళ్ళగా ఆ భావం మీలో ఉండటం వల్ల మీరు శ్రమ పడుతున్నారు, మీరు అందరూ పంచుకుంటారా అంటే వాళ్ళందరూ శుభ్రంగా పంచుకుంటారు, మీ ఇంటికి పోయి పడుకోవచ్చు మీరు అన్నాడు. అలాగా నేనేదో దానం చేస్తున్నాను, ఆయన సొంత సొమ్ము దానం చేస్తున్నట్టు, సొంత సొమ్ము ప్రజలకు ఇస్తున్నట్టు ఒక భావన. అభివృద్ధి, రోడ్లు వేయటం మానేసి, పరిశ్రమలు తేవడం మానేసి, హాస్పిటల్ డెవలప్ చేయడం మానేసి, స్కూళ్ళ జీతాలు ఇవ్వడం మానేసి, అన్ని రంగాల్లోనూ ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఆ సిపిఎస్ రద్దు మానేసి, పెన్షన్లు ఆపేసి, ఇన్ని రకాల విధ్వంసాలు, అమరావతి ఆపేసి, పోలవరం ఆపేసి, ఇన్ని రకాల విధ్వంసాలు చేసేసి దాన్ని డబ్బు బటన్ నొక్కుతున్నాను. ఓకే బటన్ నొక్కే అన్ని ఆపేశాడు అంటున్నారు. ఇక్కడ ఇంకొక క్యాలిక్యులేషన్ చెప్తాను అన్నగారు. సంవత్సరానికి ఇచ్చే 10,000 రూపాయలు బై 365 చేత భాగించుకోండి, 27 రూపాయలు 39 పైసలు అయింది రోజుకి. అంటే ఒక వాటర్ బాటిల్ వస్తుంది. మనిషికి ఒక వాటర్ బాటిల్ ఇచ్చి ఆ డబ్బంతా సర్వనాశనం చేసేసి ఆంధ్రప్రదేశ్ విధ్వంసానికి కారణమైంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇందాక మీరు ఇంత 3,15,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడా అని మామూలు దొంగ లెక్కలు చెప్తున్నాడు. అది కాకుండా ఇంకా 6,50,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. ఏది ఎంఆర్ ఆఫీసులు తాకట్టు పెట్టి, కలెక్టర్ ఆఫీసులు తాకట్టు పెట్టి, వైజాగ్ని తాకట్టు పెట్టి, అమరావతిలో సెక్రటరీ తాకట్టు పెట్టి అప్పులు. ముఖ్యమైన విషయం ఏంటంటే వైజాగ్ ఆర్థిక రాజధాని అన్నారు, అది మళ్ళీ వెళ్దాం. 450 కోట్లు ప్యాలెస్ కట్టారు. ఆ లెక్కలోకి మళ్ళీ వెళ్దాం మనం. ఆ లెక్కలు కాదు, వైజాగ్ లో తాకట్టు పెట్టిన ఆస్తులు 12. అదే ఆ లెక్కలోకి మళ్ళీ వెళ్దాం. ఆస్తులు 12 తాకట్టు పెట్టాడు, అమరావతిలో సెక్రటరీ తాకట్టు పెట్టాడు, ఇంకెక్కడ ఏ ఆస్తులు పెట్టాడో తెలియదు. 9,75,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. రాష్ట్ర బడ్జెట్ ఎంత ప్రవేశపెట్టాడు? సుమారుగా 2,50,000 కోట్లు, యావరేజ్న 12,50,000 కోట్ల రూపాయలు ప్రవేశపెట్టాడు. అది ఇది కలిపి ఎంత అయింది? అదొక 10 లక్షల కోట్లు, ఇదొక 12,50,000 కోట్లు, 22 లక్షల కోట్ల రూపాయలు అయింది కదా. అవును. నువ్వు బటన్ నొక్కింది అంతా 2,73,000. ఇంకా సుమారుగా 19,50,000 కోట్ల రూపాయలు ఉండాలి కదా. ఉన్నదాన్ని రోడ్లు కూడా వెళ్ళిపోయారు దాంతో. కొన్ని దాంట్లో జీతాలు ఒక 5 లక్షల కోట్లు తీసేయండి. ఇంకా మిగతా 14 లక్షల కోట్లు ఏం చేసావు నువ్వు? ఇంకా 14 లక్షల కోట్ల రూపాయలు ప్రజల డబ్బులు ఏం చేసావు? భోజనం సార్, భోజనం, విందు భోజనం. 5 సంవత్సరాలు పరిపాలన చేసి 14 లక్షల కోట్ల రూపాయలు మింగేశాడు జగన్ రెడ్డి. విందు భోజనం అండి, విందు భోజనం. మరి ఆ లెక్కలు చెప్పకుండా 3 లక్షల కోట్లు పంచారంటాడు. విందు భోజనం అండి. అక్కడ సకల శాఖ మంత్రి ఒకడు ఉన్నాడు కదా, ఆయన్ని ఒక్కసారి పూర్తిగా విచారణ కనుక గురి చేస్తే సకల శాఖ మంత్రి మొత్తం కక్కుతాడు. నువ్వు రాష్ట్రాన్ని లూటీ చేశాడండి, తిన్నాడండి. జగన్మోహన్ రెడ్డి దోచుకుంటాడని తెలిసే ప్రజలు భ్రమలో పడి కూరుకుపోయి జగన్ రెడ్డికి అధికారం చెప్పారు. దోచుకున్నావు, బాగానే ఉంది. 32,000 మంది ప్రాణాలు తీసే అధికారం నీకు ఎవడిచ్చాడు? ఇంకా సార్ ప్రాణం అంటే వాళ్ళకి చాలా చిన్న ఐటెం సార్, చిన్న ఐటెం. ఇప్పుడు చూడండి, మావి గన్ అంట. అసలు
భగవంతుడు కూడా చాలా గొప్పాడండి. మన హృదయంలో ఏది ఉంటే అదే పలికిస్తాడు. చంద్రబాబు నాయుడు గారి నోటమ్మట అమరావతి అని ఏమంటే ఇలాగా ఓ మంచి పేర్లు, మంచి క్వాంటమ్ వ్యాలీ కడదాం, ఈ పోలవరం పూర్తి చేద్దాం, ఆ ప్రాజెక్టు పూర్తి చేద్దాం, పొలాల్లోకి వెళ్ళిపోయి రైతుల దగ్గరికి మన టమాటా పంటను పరిశీలిస్తున్నాడు ఆయన. ఒంగుని ఆ టమాటాలు కోసి ఏం ఎరువేస్తావు, ఎన్ని పండుతాయి. ఇది ఏంటంటే ఒక పాజిటివ్ మైండ్ ఉన్నవాడు వాడి వెంట పాజిటివ్ మాటలు ఇవే వస్తాయి. అంటే ఆయనకేమో అభివృద్ధి కాంక్ష, ప్రజలు బాగుండాలని చెప్పి తపన, రాష్ట్రం బాగుండాలని తపన. ఇదంతా ఫ్యాక్షన్ కల్చర్. ఈయనకేమో దోపిడీ విధానం, దోపిడీ కల్చరు, ఫ్యాక్షన్ కల్చరు, ప్రజలు బాగుపడకూడదు. అంతే మరి. 3 పూట్ల ప్రజలకు భోజనం చేస్తే మన మాట వినరన్న భయం. అసలు ఇంకో పాయింట్, నిన్న నేను విజయవాడలో ఉన్నాను. అన్నా క్యాంటీన్ నేను వీడియో తీశాను. రాత్రి 7 గంటలకి ఎంతమంది తింటున్నారు సార్? ఒక 100-150 మంది భోజనం చేస్తున్నారు సార్ అక్కడ. 5 రూపాయలతో ఒక్క చోట ఒక 150 మంది భోజనం చేస్తున్నారు విజయవాడ లాంటిది. అంటే ఒక సెంటర్లో శుచికరమైన భోజనం. అట్లాంటివి విజయవాడలో 4-5 సెంటర్లు ఉంటాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల మంది భోజనం చేస్తున్నారు, ఎన్ని లక్షల మంది భోజనం చేస్తున్నారు? 15 రూపాయలు ఖర్చు పెడితే పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం సుష్టిగా ఇంట్లో కంటే అద్భుతమైన భోజనం చేస్తున్నారు అక్కడ వాళ్ళు, నిరుపేదలు. ఇంకో పాయింట్ ఏంటంటే అన్నగారు, నా పేద ప్రజలు అన్నవాడివి. అన్న క్యాంటీన్ పేరు ఎన్టీ రామారావు గారు పేరు ఇష్టం లేకపోతే రాజన్న క్యాంటీన్ అని మీ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకుని కంటిన్యూ చేయొచ్చు కదా. అంటే తండ్రికి పేరు వస్తుందని భయం. తండ్రి ఎక్కడ ప్రజల మనసులో సుస్థిరంగా స్థానం సంపాదించుకుంటాడో, నన్ను మర్చిపోతారన్న భయంతో అన్నా క్యాంటీన్ కూడా తీసాడు. జగనన్న క్యాంటీన్ అని పెట్టుకోపోని. జగనన్న క్యాంటీన్ పెట్టుకోవడానికేమో, లేకపోతే సకల శాఖ మంత్రి సజ్జలన్న క్యాంటీన్ అని పెట్టుకో. అంటే అట్టా కాదుగా. ఆయన మనస్తత్వం ఏంటంటే ప్రజలకు అన్నం పెట్టకూడదు, ప్రజలు కూడు తినకూడదు, అర్ధాకలతో ఉంటేనే వాళ్ళ మాట వింటారన్న ఉద్దేశం వాళ్ళది. ఎప్పుడైనా నా పేద ప్రజలు అన్నవాడు భోజనం పెట్టి క్యాంటీన్లు మూసేస్తాడండి. ఇది సామాన్య ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం సార్. గమనించారో లేదో, నా పేద ప్రజలను మాత్రం ఎప్పుడు అనలా. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అన్నాడు తప్ప. నా ఎస్టీ అన్నప్పటికీ కూడా ఏం చేశాడు అని? డాక్టర్ సుధాకర్ను చంపాడు, వరప్రసాద్ గుండు కొట్టించి లోపల వేసాడు, కొట్టించాడు. అమర్నాథ్ గౌడ్ అక్కనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అల్లరి చేస్తానని ప్రశ్నించేందుకు పెట్రోల్ పోసి తగలబెట్టించాడు. మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇంటికి పార్సిల్. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని చంపి ఇంట్లో పార్సల్ డోర్ డెలివరీ చేస్తే జగన్ రెడ్డి పిలిచి భోజనం పెట్టి సన్మానం చేశాడు. చిత్తూరు జిల్లా తిరుపతిలో డాక్టర్ ఒక ఆమె కూడా ఎస్సీ అనుకుంటా, వీళ్ళ మాటలు వింటలేదని చెప్పి ఆమె బాత్రూమ్కి వెళ్తే బాత్రూంలో సీసీటీవీలు పెట్టి రికార్డ్ చేసి ఆమెను బ్లాక్మెయిల్ చేసి అరెస్ట్ చేశారు. పులివెందులలో ఎస్సీ మహిళ ఆమెను పట్టుకొని రేప్ చేస్తే కేసు లేదు. పల్నాడులో ఉన్నారు కదా ఆకురౌడీలు, అక్కడ మహిళ మంచినీళ్ళు అడిగితే ట్రాక్టర్ పెట్టి తొక్కి చంపారు. ఆమె కూడా ఎస్సీనే. సుమారుగా 600 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలను కానీ వాళ్ళకి ఎస్టీ లేదు, ఎస్టీ లేదు, ఏమి లేదండి. మందిని చంపి వాళ్ళ నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అంటున్నాడంటే ఎంత సిగ్గుమాల మనిషి అర్థమవుతుంది. నా ఎస్టీ అన్నారు. ఒక 5 ఎస్టీలని లేకపోతే 5 ఎస్టీలని బాగుపడ్డామని చూపించండి. 2,73,000 కోట్లు కొట్టామన్నారు. 27 బాగుపడ్డ కుటుంబాలను చూపించండి. 27 ఎక్కువ కాదు, 27 కుటుంబాలు మేము 5 సంవత్సరాల్లో ఆర్థికంగా అద్భుతంగా బాగుపడ్డాం అన్నవాడిని చూపించారు. మీకు 2,40,000 కోట్ల రూపాయలు ఇక్కడ బటన్ నొక్కాడు, అక్కడ బ్రాందీ షాపులో వసూలు చేసుకున్నాడుగా. ఇంకా బాగుపడేది ఏముంది? ఇవాటికి 1,50,000 కుటుంబాలు మంచాన పడి మంచం నుంచి లేకలేక నీరు గారిపోయి పనులు లేక 60 లక్షలు తిరుగుతున్నారు వాళ్ళు. నేను గౌరవ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా, కూటమి ప్రభుత్వాన్ని. 5 సంవత్సరాలు లిక్కర్ మరణాలు శ్వేతపత్రం, గ్రామాన శ్వేతపత్రం రిలీజ్ చేయండి. వాళ్ళ పేర్లన్నీ కూడా ఫోటోలతో సైతంగా పంచాయతీ ఆఫీస్ దగ్గర పెట్టండి అని కోరుకున్నా. ఇది మంచి సలహా మీది. అది కనుక పాటిస్తే ప్రభుత్వం, నిజం తెలియదు, ప్రతి గ్రామంలో ఎంతమంది జగన్మోహన్ రెడ్డి చీప్ లిక్కర్ వాళ్ళు చనిపోయారో స్పష్టంగా అర్థమవుతుంది, తెలుస్తుంది. అసలు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అన్నగారు, మహిళల్ని మేము గౌరవిస్తాం అంటారు. అసలు భువనేశ్వరమ్మ ఏ రోజునైనా రాజకీయాల్లో అడుగుపెట్టింది? ఆమె 29 సంవత్సరాల నుంచి ఆమె తలసేమియా రోగులకు బ్లడ్ బ్యాంకు నిర్వహించుకుంటూ ఆమె చంద్రబాబు నాయుడు గారు సతీమణిగానే ఉన్నారు తప్ప ఏ రోజున రాజకీయాల్లో అడుగు పెట్టని ఆమెని తిట్టి, ఆమెను అవమానపరిచి, ఆమె బయటకు వచ్చేలాగా చేసి నిజం తెలియాలి. పేద ప్రజలకు సేవ చేసి ఆమెను తిట్టించి సునకానందం పొందిన జగన్మోహన్ రెడ్డి ఆనాడు నిండు సభలో ఉన్న బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాద్ లాంటి పెద్ద మనుషులు, 4 దశాబ్దాల రాజకీయ అనుభవం అంతా మేము తోపులు అనేవాళ్ళు, ఇలాంటి సన్నాసులంతా ఆ రోజు అసెంబ్లీలో కూర్చుని ఖండించకపోగా వికటాసాటం చేశారు. అది కాదండి, ఎప్పుడైనా కాదు. ఎందుకంటున్నానంటే మొన్న
ఆర్కే రాధాకృష్ణ, ఏబిఎన్ రాధాకృష్ణ గారు తన తొలి పలుకులో 2 వాక్యాలు రాశాడు. ఏం రాశాడు? తప్పైనా ఏం రాశాడు? జగన్ రెడ్డి చెప్తే భార్యని కూడా చెల్లి అనుకుని మళ్ళీ పెళ్లి చేస్తారు మీరు అని చెప్పి అన్నాడు. మాట వరుసకి భార్యని చెల్లి అనుకుంటారు అన్నాడు. చెల్లిని భార్య అనుకుంటారు అనలా ఆయన. భార్యని చెల్లి అనుకుంటే తప్పే ఉంది? అదొక నానుడిగా చెప్పాడు ఆయన. నానుడిగా చెప్పాడు. చెల్లిని భార్య అనుకుంటారంటే తప్పు కాని పదం. ఆయన ఏమండి, ఆయన వేమూరి రాధాకృష్ణ గారి జీవితమే ఒక పోరాటంలాగా సాగింది. సరే, దాని మీద వీళ్ళు అల్లిగి కోపం వచ్చి ఆఫీసుల మీద దాడి నిరసన తెలియజేశారు. ఈ నిరసన చేసిన వెధవలు సన్నాసులంతా ఆనాడు అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని మాట అన్నప్పుడు ఏమైపోయారు? ఆ రోజు మహిళలు గుర్తు రాలేదు వీళ్ళకి. ఏమండి, ధర్మాన ప్రసాదరావు, పోనీ వీళ్ళందరూ కుర్ర లీడర్స్ అనుకుందాం. ధర్మాన ప్రసాదరావు అంబటి సీనియర్, ధర్మాన సీనియర్, బొత్స సత్యనారాయణ సీనియర్, ఆయన తమ్మినేని సీతారాం సీనియర్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీనియర్. ఈ సీనియర్స్ తప్పు మీరు మాట్లాడేది ఆ స్త్రీమూర్తిని గురించి మనం మాట్లాడకూడదు అని ఒక్కరు అన్నారా? ఇవాళ మన పేర్ని నాని గారి భార్య ఏదో బియ్యం కేసులు ఇరుక్కుంటే పేద ప్రజలకి పంచాల్సిన బియ్యాన్ని దొంగచాటుగా పందికొక్కలాగా అమ్ముకుంటే మొగుడు పిల్లలు కలిసి భార్య మీద కేసు అయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తున్నారు ఆడపిల్లని. ఆడపిల్ల జోలికి వెళ్ళొద్దు, మహిళల జోలికి వెళ్ళొద్దు. ఆ బుద్ధి జ్ఞానం ఆ పేరుని అనేవాడికి ఉందా? అది చంద్రబాబు నాయుడు గారు లీడర్ సార్. లీడర్ అండి, లీడర్కి వాళ్ళకి పోలికేంటి సార్? అసలు ఆ లీడర్ తో పోల్చుకునే జగన్ రెడ్డిని జోకర్ అంది షర్మిల గారు. నిన్న జోకర్ అంటావా అని చెప్పి ఆమెని బ్రోకర్ అంటూ తిడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సన్నాసులు. సార్, ఆమె పాపం జగనన్న వదిలిన బాణమని ఎంత కష్టపడి తిరిగినామండి ఆమె. ఆ రోజు ఆమె పాదయాత్ర చేయకపోతే జగన్మోహన్ రెడ్డి కనీసం ఎమ్మెల్యేగానే గెలిచేవాడా? సార్, ఆ విషయం వాళ్ళకి తెలియాలి సార్. ఆ విజ్ఞత ఉండాలి, సంస్కారం ఉండాలి, కృతజ్ఞత భావం ఉండాలి. తల్లి లేదు, చెల్లి లేదు, కార్యకర్త లేదు, కష్టపడి వాళ్ళు లేడు. జగన్ రెడ్డి తిట్టమంటే తల్లిని చెల్లిని తిట్టిన సన్నాసులు వెధవలు ఇవాళ రామకృష్ణ మమ్మల్ని ఏదో అన్నాడని చెప్పి ఏడుస్తారు ఎందుకు సార్? సార్, వాళ్ళకి ఒక విచక్షణ జ్ఞానం కోల్పోయి ఆయన ఏం చెప్తే దానికి తానా తందానా అనేటువంటి మనుషులు తయారయ్యారు సార్. అక్కడ వాళ్ళకి భవిష్యత్తు లేదు, భవిష్యత్ శూన్యం. ఎంచేతంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు సార్. ప్రజలు పూర్వంలాగా లేవు. ఇవాళ మీడియా చాలా పవర్ఫుల్ అయిపోయింది. ప్రతిదీ గుమ్మంలోకి వెళ్ళిపోతుంది. మనకి 24 hours ఛానల్ వల్ల చూపించి అన్ని తెలిసిపోతున్నాయి. వాళ్ళు అనుకుంటున్నారు మేము ఏదో సంబరం పొందుతున్నాం, మేము బయటకు వెళ్తే జనం వస్తున్నారు అని. ఇప్పుడు నేను ఒక పాయింట్ అంట, నేను పాదయాత్ర చేసి సినిమా చూపిస్తే ఏం చూపిస్తా సినిమా? నువ్వు ప్రజలు చూపించారు ఆల్రెడీ. నీకు 151 సీట్ల నుంచి 11 సీట్లు ఇచ్చి నీకు సినిమా చూపించినాక నువ్వెవరికి సినిమా చూపిస్తావు? ఇంకా అసలు అన్న, చంద్రబాబు నాయుడు గారి జీవితంలో చంద్రబాబు నాయుడు గారు చూడని సినిమా ఏదైనా ఉంటుందా? వాళ్ళ నాన్నకే సినిమా చూపించాడు. ఈయన ఎంత వాళ్ళ నాన్నకే సినిమా చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలో ఒక ప్రధాని ఎన్నికలో నేషనల్ లీడర్ గా నువ్వు జైల్లో పెడితే ప్రతిపక్ష నాయకుడుగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా, తర్వాత ప్రతిపక్ష నాయకుడుగా ఎన్నో కష్టాలు నష్టాలు. ఆయన జీవితమే ఒక ఎదురీత, మామూలు ఈత కాదు, ఎదురీతలాగా ఉండి నిలబడ్డ నాయకుడు. ప్రపంచవ్యాప్తంగా హూ ఇస్ ద బెస్ట్ విజనరీ లీడర్ అంటే ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అని పేరు సాధించిన ఆయనకి నువ్వేం చూపిస్తావయ్యా సినిమా? రాజమౌళికి సినిమా చూపించినట్టు ఉంటది, హనుమంతుడికి కుప్పిగంతులు నేర్పినట్టు ఉంటది, తాతకి దగ్గులు నేర్పినట్టు ఉంటది. నువ్వేందయ్యా చూపించే సినిమా? పైగా నేను కార్యకర్తలకి పెద్దపీట వేస్తా, రాబోయే 5 ఏళ్ళు నువ్వు పరిపాలన నీ చేతికి వచ్చినప్పుడు రోడ్లే వేయలేను. రోడ్లు అనేది కామన్ మినిమం అనమాట. ఫస్ట్ మనం ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం, బయటకు వెళ్తే రోడ్డు మీదకి వెళ్ళాలిగా. రోడ్డు మీదకి వెళ్ళని వాడు లైఫ్ ఏ ఉండదు కదా. ఒక ముఖ్యమంత్రిగా నువ్వు బయటకు వెళ్ళాలన్నా రోడ్డు ఎక్కాలిగా కారు. రోడ్లే వేయని నీకు పరిపాలనే అర్హత లేదనేది నా భావన. రోడ్లు వేయని జగన్ రెడ్డి, నీళ్లు ఇవ్వని జగన్ రెడ్డి, రైతులకు సాగునీరు ఇవ్వలేకపోయిన జగన్ రెడ్డి అంతటి అసమర్థుడు. అంతకంటే ముఖ్యం ఇంకొక విషయం చెప్తానన్న, అమెరికా ప్రెసిడెంట్ అయినా, అనకాపల్లి పంచాయతీ బోర్డు మెంబర్ అయినా వాడికి 3 కావాలి: గాలి, నీరు, తిండి. ఏమీ లేకపోతే గోచి పెట్టుకుని బతుకుతాడు. కానీ గాలి లేకపోయినా బతకలేడు, నీరు లేకపోతే బతకలేడు, తిండి లేకపోతే బతకలేడు. గాలి నీరు దేవుడు ఇచ్చాడు, తిండి రైతు ఇస్తాడు. ఆ రైతుకి వెన్నుపోటు పొడిచాడు జగన్ రెడ్డి. రైతుడు తర్వాత మనం మొదటి దండం పెట్టవలసిన వ్యక్తి రైతు. ఆ తర్వాతే డాక్టర్ అయినా, ఇంకోడైనా గురువు అయినా, ఎవడైనా, తల్లి అయినా, తండ్రి అయినా, డాక్టర్ అయినా రైతన్న తర్వాత. అలాంటి రైతుకి వెన్నుపోటు పొడిచిన దుర్మార్గుడు జగన్ రెడ్డి. అమరావతి రైతులు, నేను అమరావతికి వ్యతిరేకం కాదు అంటున్నావు కదా. అమరావతికి వ్యతిరేకం కాదు అన్న నువ్వు 1631 రోజులు రైతులు నిరాహార దీక్ష చేస్తే ఒక్క
ఒక్కరోజు పోయి అక్కడికి వాళ్ళ పక్కన కూర్చుని నేను మీ ముఖ్యమంత్రిని, మీ సమస్యను ఏం తీరుస్తా, ఏంటి మీ బాధ అని అడిగిన నాథుడు లేడు సార్ అక్కడ. అడగకపోయారు. ఈ సన్నాసులు అడిగితే ఎంత, అడగపోతే ఎంత, కానీ వాళ్ళని పోలీసుల చేత కొట్టించి రోడ్ల మీద తింటా ఉంటే చల్లాచెదురు చేపించి వాళ్ళ మీద పెట్రోల్ సీసాలు వేపించిన దరిద్రులు సన్నాసులు వీళ్ళంతా. అన్న, రైతుకి ఎవడైతే కళ్ళల్లో నీళ్లు తీసుకొచ్చాడో, రైతు అనేవాడు భగవంతుడితో సమానం. రైతు కళ్ళల్లో నీళ్లు శాపంగా మారి మొత్తం తుడిచిపెట్టుకుపోతాయన్న. ఉప్పెన దివిసీమలాగా తుడిచిపెట్టుకుపోయింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఓన్లీ రైతు కళ్ళల్లో నీళ్లతోనే తుడిచిపెట్టుకుపోయింది. ఎప్పటికైనా సరే రైతు కళ్ళల్లో నీళ్లు వస్తే ఈ ప్రపంచంలో నిలబడే నాయకుడే లేడు. మరుగుజ్జు లాంటి జగన్ గురించి మనతో అనేక విషయాలు పంచుకున్న అమ్మా ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం.